హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని, కామెంట్స్ ని చంద్రబాబు నాయుడు గారు తప్పుపట్టారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సార్, మరి ఆయన ఎటువంటి కామెంట్స్ చేశారు సుప్రీంకోర్టు పైన? మరి సుప్రీంకోర్టు ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా అతనికి అగెనిస్ట్ గా? చంద్రబాబు నాయుడు ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కావచ్చు, ప్రశ్నలు కావచ్చు, మొన్న వేసిన దానికి సమాధానం ఇప్పటివరకు ఇవ్వలేదు. మనం అదే ఆయన ఒకప్పుడు కొలీగ్ కావచ్చు, శిష్యుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కవిత బెయిల్ విషయంలో ఆయన కామెంట్స్ చేస్తే సుప్రీంకోర్టు తప్పుపడితే ఇమీడియట్గా ఆయన సారీ చెప్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని కూడా మళ్ళీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కానీ చంద్రబాబు మాత్రం అసలు అదేమీ జరగనట్టు సైలెంట్గా ఉన్నాడు. మీడియా కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, ఇలాంటి భాష వాడుతుంది తప్ప క్లియర్గా చంద్రబాబుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఒక బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ పదవిలో సీఎంగా ఉంటున్న వ్యక్తి కల్తీ నెయ్యి లడ్డులో వాడకుండానే వాడినట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. సో అట్లాగే ఎంక్వైరీకి ముందే దీన్ని పబ్లిక్ మీడియా దృష్టికి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. లడ్డుని రాజకీయాలకు వాడకండి, దేవుణ్ణి రాజకీయాలకు వాడకండి అనేది క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు చంద్రబాబుని క్లియర్గా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. సో చంద్రబాబు ఏం చెప్పాలి? తన తప్పుకి సారీ చెప్పాలి. అట్లాగే హిందువులకు సంబంధించి కూడా చంద్రబాబు ఇలాగ మాట్లాడడం వల్ల హిందువులు ఒక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇటువంటి ఒక కల్తీ జరిగిన యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యితో తయారైన లడ్డుని మేము అందరం తిన్నాము అన్న వాళ్ళు బాధపడుతున్నారు. సో దాని మీద కూడా దానికి కారణం చంద్రబాబు. ఇక్కడ మాధవిలత లాంటి వాళ్ళే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఆమె రివర్స్ అయ్యి చంద్రబాబుని ఎంత తీవ్రంగా విమర్శించిందో వీడియో బయటకు వచ్చింది. సో ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక హిందువులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అనేక సంఘాలు కావచ్చు, విహెచ్పి లాంటి విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా చంద్రబాబుని తప్పుపడుతున్నారు. దీనికి అన్నిటికంటే ముఖ్యంగా సాక్షాత్తు సుప్రీంకోర్టే తప్పుపట్టింది. తప్పుపట్టినప్పుడు ఖచ్చితంగా తను కోర్టుకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు ఆ పని చేయకుండా సుప్రీంకోర్టు వ్యాఖ్యలనే తప్పుపట్టే విధంగా వ్యవహరిస్తున్నాడు. అంటే ఆయన ఏమీ మాట్లాడలేదు, కానీ పురంధరేశ్వరి ద్వారా మాట్లాడించాడు, పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడించాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? సుప్రీంకోర్టుకి తన దగ్గర ఉన్న అప్పటికున్న సమాచారం మేరకు కామెంట్ చేసింది అన్నాడు. అంటే దాని మాటల అర్థం ఏంటి? సమాచారం పూర్తిగా సుప్రీంకోర్టుకి లేదు, ఉంటే అలాంటి కామెంట్ చేసేది కాదు అనే కదా. మరి సమాచారం లేకపోతే వీళ్ళు ఇవ్వాలి కదా. వీళ్ళ తరపున టీటీడీ తరపున సిద్ధార్థ లూత్రా, ఏపీ గవర్నమెంట్ తరపున ముకుల్ రోహిత్కి టాప్ 5లో ఉండే అడ్వకేట్స్ ఇద్దరు కూడా దేశంలో. అలాంటి ఇద్దరిని అక్కడ పెట్టినప్పుడు మీరు ఇద్దరికి అడ్వకేట్లకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? పోనీ ఏమి సమాచారం ఉంది మీ దగ్గర ఎక్స్ట్రాగా? కొత్తగా ఏం సమాచారం ఉంది? సమాచారం ఉంటే సుప్రీంకోర్టుకి ఎందుకు చెప్పట్లేదు మీరు? సో అంటే దీన్ని ఏదో సుప్రీంకోర్టు ఏదో పొరపాటు చేసింది అన్న విధంగా మాట్లాడటమే ఇది ఇండైరెక్ట్గా. ఇంకా పురంధేశ్వరి అయితే డైరెక్ట్గానే మాట్లాడింది. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని తప్పుపట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని అడిగింది. సో దీని మీద మరి సుప్రీంకోర్టుకి సుబ్రహ్మణ్య స్వామి ఎవరైనా తీసుకెళ్తారేమో చూడాలి. ఎందుకంటే ఆమెది కూడా తీవ్రమైన వ్యాఖ్యలే. ఆమె వెనక చంద్రబాబు ఉండొచ్చు. చంద్రబాబు కోసమే ఆమె అదేదో ఎవరో కామెంట్ పెట్టారు, బావకళ్ళల ఆనందం కోసం ఆమె బతుకుతుందని. అలాగా ఆమె బావ కోసమే ఇవన్నీ కామెంట్లు చేసి ఉండొచ్చు. కానీ అది ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ధిక్కరించడం అవుతుంది. సుప్రీంకోర్టు తప్పు పట్టకూడదా? ఒక ముఖ్యమంత్రి ఇలాగా ఒక రాజకీయ అవసరాల కోసం లేనిది ఉన్నట్టుగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటుంటే సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థ. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఇతర వ్యవస్థలు రాజ్యాంగాన్ని లేకపోతే రాజ్యాంగం తీసుకొచ్చిన విలువల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నప్పుడంతా కూడా సుప్రీంకోర్టు కలుగజేసుకుంటుంది. అంత తప్ప దాన్ని ప్రశ్నించేదానికి సీఎం అయితే ఆయన ఏం చేసినా ఎవరు ప్రశ్నించకూడదని ఏమన్నా ఉందా? సీఎం అంటే అర్థం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి. ప్రజలకి వ్యతిరేకంగా బిహేవ్ చేసినప్పుడు, ప్రజలకు వ్యతిరేకంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ తప్పుడు సమాచారాన్ని ఆయనే జనంలోకి వదులుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అడగచ్చు. సుప్రీంకోర్టే కాదు, సాధారణ వ్యక్తులు, ఓటర్సు, సిటిజన్స్ ఎవరైనా కూడా ఆయన క్వశ్చన్ చేయొచ్చు. క్వశ్చన్ చేసే అధికారం ఉందా అని ఈమె ఎట్లా అడుగుతుంది?
సో అది అంటే దీని వెనక చంద్రబాబు నాయుడు తాను డైరెక్ట్గా మాట్లాడలేక, మామూలుగానే చంద్రబాబు ఎప్పుడైనా కూడా ఆయన మెథడ్స్ ఎలా ఉంటాయంటే ఎవరెవరి దగ్గర ఏమేమి మాట్లాడించాలనేది, ఏమేమి ఉద్యమాలు చేయించాలనేది ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. బ్రహ్మాండమైన వ్యవస్థలు ఆయన దగ్గర ఉంటాయి. సడన్గా ఆ వ్యవస్థ ముందుకు వస్తుంది, ఆ వ్యవస్థ మాట్లాడుతుంది దాన్ని. అది ఆయన చాలా చాకచక్యంగా ఈ 45 ఏళ్లలో ఆయన బ్రహ్మాండమైన దాంట్లో పిహెచ్డీలు, పోస్ట్ డాక్టరల్ కోర్సులు అన్నీ కూడా చేసేసాడు. కాబట్టి ఆయన వీళ్ళిద్దరి దగ్గర ఇది మాట్లాడినట్టుగానే అర్థం చేసుకోవాలి. లేదంటే ఆయన ఖండించాలి కదా ఆమెను. అదేందమ్మా అలా అంటావు, సుప్రీంకోర్టుకి ఎందుకు హక్కు లేదు అనాలి కదా. అంటే ఈయన వాళ్ళ దగ్గర మాట్లాడించాడు, ఇద్దరి దగ్గర. సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని చంద్రబాబు తప్పుపట్టినట్టుగా ఇది అర్థం వస్తుంది. ఇతను ఎందుకు ఖండించట్లేదు, నిజానికి సారీ చెప్పాలి సుప్రీంకోర్టుకి, అది చెప్పకుండా ఇది చేస్తున్నాడు. సో సిట్టుని మరి ఎందుకు ఆపారు? సుప్రీంకోర్టుకి భయపడే కదా సిట్టుని ఆపారు. ఇప్పుడు సిట్టు ఎలా పనిచేస్తుంది, సిట్టు సరిపోతుందా లేదా మీరు చెప్పండి అని సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది సుప్రీంకోర్టు. అది రేపు విచారణకు రాబోతుంది. రేపు తుషార్ మెహతా సెంట్రల్ గవర్నమెంట్ తరపున సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం చెప్పబోతున్నాడు. అంటే సిట్టు సరిపోతుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబే ఈ వ్యవహారాన్ని అనవసరంగా లాగింది ఎవరు? చంద్రబాబే. లడ్డూలో ఆ నెయ్యి కలవలేదనేమో CEO శ్యామలరావు చెప్తున్నాడు. కలిసినట్టుగా ఏమో ఆధారాలు ఏమీ లేవు. కలిసినట్టుగా ఆధారాలు ఉండాలి కదా. లడ్డూలో తయారీకి ఉపయోగించిన నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ఆధారాలు ఏమున్నాయి? ఉపయోగించకుండా రిజెక్ట్ చేసిన నెయ్యిలో మాత్రమే అది ఉన్నాయని, అది కూడా మేము కంప్లీట్గా 100% మాది కరెక్ట్ అని ఏ సంస్థ అయితే కాఫ్ అనే సంస్థ ఇచ్చిందో ఆ సంస్థ చెప్పట్లేదు, డిస్క్లైమర్ వేసింది. ఫీడ్లో ఉండొచ్చు, యానిమల్కి ఇచ్చిన ఫీడ్లో లో ఎనర్జీ పశువులో ఉండొచ్చు, టెక్నికల్ ప్రాసెస్లో కలిసి ఉండొచ్చు, అన్నిటికంటే కూడా మేమిచ్చిన ఈ పాజిటివ్ అనేది ఫాల్స్ పాజిటివ్గా కూడా ఉండొచ్చు అని డిస్క్లైమర్ ఇచ్చారు. డిస్క్లైమర్ ఇచ్చినప్పుడు ఎటువంటి సందేహాలకు తావులేని విధంగా దాన్ని మైసూర్ ల్యాబ్కో లూధియానాలో ఉన్న ల్యాబ్కు ఎందుకు పంపించలేదని సుప్రీంకోర్టు అడిగింది. కాబట్టి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు చంద్రబాబు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, అటు కోర్టుకి. వీళ్ళు ఆ పనిలో వీళ్ళు ఉండకుండా సుప్రీంకోర్టుని తప్పుపడుతున్నారు. మరి ఇదే మాట ఈమె అడిగిన మాటే సుప్రీంకోర్టుని రేపొద్దున లాయర్లు అడగగలరా? మీకేం సంబంధం, ఒక సీఎంని తప్పుపట్టే అధికారం మీకేం లేదని సుప్రీంకోర్టుకి మరి లాయర్ల దగ్గర చెప్పించండి చూద్దాం మీరు. అంటే ప్రజల్ని మళ్ళీ తప్పుదారి పట్టించేదానికి చంద్రబాబు సుప్రీంకోర్టును కూడా పక్కదారి పట్టించేదానికి చేస్తున్నాడు. ఒకప్పుడు జగన్ ఇదే పనిచేశాడు, కోర్టుల్ని ధిక్కరించడం, కోర్టు తీర్పులను గౌరవించకపోవడం. అప్పుడంతా కూడా తెలుగుదేశం మీడియా కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ విపరీతంగా జగన్ మీద అటాక్ చేశారు. మీరు కోర్టు తీర్పుల్ని గౌరవించరు, కోర్టు వ్యాఖ్యలంతా తప్పుపడుతున్నారని. మరి అదే పని ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకి సామాన్య ప్రజలకు అర్థమయ్యేది, ఎవరు అధికారంలో ఉన్నా వీళ్ళ సుప్రీంకోర్టుని కానీ ఏ కోర్టుని కానీ వీళ్ళు గౌరవించరు. మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులో మన అవినాష్ రెడ్డి అరెస్టుకు సిబిఐ వెళ్ళినప్పుడు, తర్వాత సిబిఐ కోర్టులో హైకోర్టులో సిబిఐని 16 ప్రశ్నలు జస్టిస్ లక్ష్మణ్ అడిగినప్పుడు కూడా లక్ష్మణ్కి వ్యతిరేకంగా విపరీతంగా తెలుగుదేశం మీడియాలో ఓపెన్గానే మాట్లాడారు. దాంతో జస్టిస్ లక్ష్మణ్ బాధపడుతూ ఒక లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్ రాశారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు. తీసుకుంటే ఇలాగ మాట్లాడరు వీళ్ళు. అంటే వీళ్ళకి నచ్చని విధంగా హైకోర్టు, వీళ్ళకి వ్యతిరేకంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యలు చేసిన, తీర్పులు ఇచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు తప్పుడు ఉద్దేశాలని ఆపాదిస్తూ మాట్లాడతారు. అదే పద్ధతిలో ఇప్పుడు మొత్తం లడ్డు విషయంలో బూమరాంగ్ అయింది. తాను వదిలిన బాణం తనకే, చంద్రబాబుకే వచ్చి తగిలింది. అది జగన్కి తగలాలని విసిరాడు, అది తనకే వచ్చి తగిలింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంతటితో వదిలిపెడుతుందని నేను అయితే అనుకోవట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబుకి ఇంకా మ్యూజిక్ అనేది ఉంటుంది ఈ విషయంలో, లడ్డు విషయంలో. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేస్తుంది. కాకపోతే చంద్రబాబుకి మోడీ అండదండలు ఉన్నాయి. ఎటువంటి బాడీ వచ్చినా దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఇది చంద్రబాబుకు ఉంది. ఘటనా సమర్థుడు అంటారు, అలాంటి ఆయనకు ఉంది. సిబిఐని రేపొద్దున ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, రేపొద్దున ఎటువంటి ఎంక్వైరీ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు.
కాబట్టి దాని మీద కూడా ఎవరికి అంత భ్రమలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. కానీ మీడియాలో నేషనల్ లెవెల్లో, ఎందుకంటే ఇక్కడంటే ఈయన మీడియాను మేనేజ్ చేయగలరు, కానీ నేషనల్ లెవెల్లో ఇండిపెండెంట్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్న మోడీ కూడా గట్టిగా దెబ్బ తగలడానికి ఇండిపెండెంట్ మీడియా కూడా కారణం. ధ్రువరాల్టీ లాంటి వాళ్ళు, రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నా దగ్గరే ఆ మధ్య నేను కలెక్ట్ చేస్తే 30 రకాల యూట్యూబ్ ఛానల్స్, వెరీ స్ట్రాంగ్ యూట్యూబ్ ఛానల్స్ అక్రాస్ ద కంట్రీ మోడీకి వ్యతిరేకంగా గట్టిగా ఉన్నాయన్నమాట. ఇవి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి. ఎందుకంటే ఈ 30 ఛానల్లో సబ్స్క్రైబర్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఈ 30 ఛానల్ కలిపి. సో వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఎంతమందిని కట్టడి చేయలేడు చంద్రబాబు, కొంతమందిని చేయగలుగుతారేమో. సో ఆ రకంగా చంద్రబాబు హుందాగా బిహేవ్ చేసి, నాకు ఇప్పటికీ నేనున్న సమాచారం ప్రకారం నేను చెప్పాను తప్ప, నాకు అందుకనే నేను ఇప్పుడు ఎంక్వైరీ వేస్తున్నాను. ఎంక్వైరీ తేలే వరకు నేను మాట్లాడను. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఆయన ఓపెన్ అప్ అయి చెప్పాలి. అది చెప్పకుండా తన మనుషుల ద్వారా పురంధేశ్వరి అండ్ పవన్ కళ్యాణ్ తన మనుషులు తనని కాపాడు